అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన కేసులో ప్రధాన నిందితుడైన A1 సీనియర్ IPS అధికారి PV సునీల్ కుమార్ విచారణకు డుమ్మా కొట్టారు. గుంటూరులోని CCS పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలంటూ దర్యాప్తు అధికారి ప్రస్తుతం విజయనగరం SP AR దామోదర్ గత నెల 26వ తేదీన ఆయనకు నోటీసులు జారీ చేశారు. అయితే తన కుటుంబ సభ్యుల అనారోగ్య సమస్యల కారణంగా రాలేనని, వచ్చేందుకు తనకు 2 వారాల పాటు గడువు ఇవ్వాలని సునీల్ బుధవారం సాయంత్రం సమాచారం ఇచ్చారు. సునీల్ను విచారించేందుకు SP దామోదర్ బుధవారం ఉదయమే గుంటూరుకు చేరుకున్నారు. చివరి నిమిషంలో తాను రాలేదని ఆయనకు సునీల్ సమాచారం ఇచ్చారు. నిజానికి సునీల్ కుమార్కు నోటీసులు జారీ చేసినప్పటి నుంచి ఆయన విచారణకు రావడం పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మళ్ళీ నోటీసులు ఇవ్వాలా, ఇస్తే అందులో ఏ షరతులు విధించాలి, ఎంత గడువు ఇవ్వాలనే అంశంపై న్యాయ సలహా అనంతరం నిర్ణయం తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ కేసులో A1గా నాటి CID చీఫ్ PV సునీల్ కుమార్ను, A2గా అప్పటి నిఘా చీఫ్ PSR ఆంజనేయులు, A3గా నాటి CM జగన్, A4గా అప్పటి CID అదనపు SP విజయపాల్, A5గా నాటి GGH సూపరింటెండెంట్ ప్రభావతిని చేర్చారు. దర్యాప్తు క్రమంలో విజయపాల్ను విచారించి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రఘురామ పైన దాడి చేసిన తులసిబాబును కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పెద్దగా కదలిక లేదు. 5 ఏళ్ల క్రితం జరిగిన ఈ ఘటనపై దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలోనే ఉండడం పైన రఘురామకృష్ణరాజు పలు దఫాలు అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్నారు.